అయోధ్య రామ మందిరం ప్రారంభం ద్వారా నూతనోత్సాహంతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలోనే యూపీలోని బులంద్షహర్లో పర్యటించిన ఆయన వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు నిర్వహించారు. ముందుగా బులంద్షహర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి మోదీ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనకు దారి పొడవునా భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం బహిరంగ సభ వేదికగా 19,100 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 2047 కల్లా భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దేశంలో 4 ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండగా వీటిలో ఒకటి నోయిడాలో నిర్మించి నేడు ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్ని పట్టించుకోలేదని, దానికి అనేక తరాలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం వల్ల దేశం కూడా వెనకబడిపోయిందన్నారు. తమ పాలనలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మహర్దశ పట్టిందన్నారు. మోదీ పర్యటనలో యూపీ బీజేపీలో నూతనోత్సాహం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో యూపీని క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా అందులో భాగంగానే నేడు బులంద్షహర్లో మోదీ పర్యటించి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. రామ మందిరం ప్రారంభంతో 2019 కంటే ఈసారి తమకు యూపీలో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది.